నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మంత్రి గారు, ప్రధానంగా మీ ఎక్సైజ్ శాఖ విషయానికి వస్తే బీర్ల కొరత ఉన్నది అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట, ఎట్లా చూస్తారు? ఇప్పుడు కొరత అనేది క్వశ్చన్ కాదు. నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న సందర్భంలో గత ప్రభుత్వం 2,300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ 2,300 కోట్ల బకాయిలు పేమెంట్ చేసినాం. మళ్ళీ తర్వాత మళ్ళీ 2,300 కోట్లు పేమెంట్ చేసినాం. అయినా ఇంకా బకాయిలు ఉన్నాయి. బకాయిలు అనేది ప్రాసెస్, సిస్టమ్ అది. సార్, ఈ వడ్ల కొనుగోలు విషయానికి వస్తే ఎట్లా చూస్తారు? 500 బోనస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటున్నది. ఇప్పుడు అంటూ ఎట్లా చూస్తారు? ఎవడంటున్నాడు 500 బోనస్ కేవలం సన్న వడ్లకే అంటూ మంత్రి గారు కామెంట్ చేస్తారు. పొంగులేటి గారు అరే కాదని ఎవరు ఉన్నారు? ఎవరు తప్పు పడుతున్నారు? బోనస్ కాదు బోగస్ అంటూ మంత్రి, మాజీ మంత్రి కేటీ రామారావు అంటున్నారు, హరీష్ రావు అంటున్నారు. నిజంగానే బోగసా బోనసా? మైండ్ ఉన్నోళ్ళు మాట్లాడు. మీరు 10 సంవత్సరాలు ₹1 బోనస్ ఇవ్వలే, 10 సంవత్సరాలు ఇవ్వలే, 10 సంవత్సరాలు పంట నష్టం ఇవ్వలే, ఏ ఒక్కటి చేయకుండా ఇవాళ మేము చెప్పినప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళకు ప్రశ్నించే అర్హత లేదు, నైతిక హక్కే లేదు. వాళ్ళకి మాకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. రైట్ లేదు వాళ్ళకు. ఎవరు అడగాల? మాకంట ఎక్కువ చేసి ఉంటే మేము చేసినాం, మీరెందుకు చేయలేదు అడగాల. మీరు ఏం చేయకుండా మేము చేసినాం, మీకు అడిగే హక్కు ఎక్కడిది? పక్క రాష్ట్రంలో ప్రచారాలకు పోతున్న మంత్రులు కానీ తడిసిన ఒడ్ల దగ్గర పోవట్లేదు, కళ్ళాల దగ్గర సందర్శించలేదు అంటున్నారు. నేను మంత్రినే కదా, ఎన్నిసార్లు పోయినా మీ ప్రశ్న సమాధానం అదే. సో కానీ ప్రజలు నమ్మేటట్లేరు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. పొన్నా లక్ష్మి గారు కూడా కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు పొన్నా లక్ష్మి కామెంట్? ఏం చేసుకుంటాడు ఇప్పుడు లెక్క? ఇక వారం రోజుల ఇప్పుడు 6th థర్డ్ కౌంటింగ్ 4th కౌంటింగ్. 4th అంటే 2 రోజులు ఉంది, 14 రోజులు ఉంది. రాజకీయాలు వదిలిపెడతాడా? ప్రజలు నమ్మటంటే డబ్బాలు చేసి తెలుస్తుంది కదా. ప్రజలు ఎవరిని నమ్మిండ్రు, ఎవరు నమ్మని డబ్బాలు చేసి తెలుస్తుంది కదా. ఏం చేస్తాడు? గుడ్డు కొడుచుకుంటాడా పొన్నా లక్ష్మి? అమలు కానీ హామీలు ఇచ్చిర్రు. రైతు కూలీలకు 12,000 అన్నారు, 15,000 అన్నారు. రైతు బంధు కూడా పూర్తి స్థాయి రైతు భరోసా కింద కూడా అమలు చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు పొన్నా లక్ష్మి. మరి మేము ఇస్తాం కదా, మీరు ఎక్కువ ఇస్తామని చెప్పింది కదా. మాకంటే మీరు ఎక్కువ బోగస్ హామీలు అంటారు కదా. మాకంటే మీరు ఎక్కువ హామీలు ఇచ్చినారు, మీరు కూడా బోగస్ హామీలేనా? మేము ఇస్తామన్న దానికంటే మీరు ఇంకా ఎక్కువ చెప్పిండ్రు కదా, అవి కూడా బోగస్ హామీలేనా? ఒక్కొక్కటి మీ నిర్వాహకం వల్ల కొన్ని ఆలస్యం అవుతా ఉన్నాయి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 8 లక్షల కోట్లు అప్పు చేసి 40,000 కోట్ల బకాయిలు పెట్టి సంవత్సరం 60,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాగా. జూన్ 2 ఎట్లా ఉండబోతుంది సార్? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గతంలో దశాబ్ది ఉత్సవాల కింద ఆ పేరిట ఆల్రెడీ ఇప్పటికే పోయిన ప్రభుత్వం చేసింది. మళ్ళీ మీ ప్రభుత్వం జూన్ 2న చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఎట్లా ఉండబోతుంది? గత ప్రభుత్వం కంటే ఉన్నతంగా ఉంటుంది తెలుసా. గత ప్రభుత్వం ఆ ఉత్సవాలు చేసుకున్నప్పుడు సోనియా గాంధీ బొమ్మ పెట్టేది ఉండే. సోనియా గాంధీ బొమ్మ పెట్టలే. తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అంటారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అన్నట్టుగా ఇచ్చిందే తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వకపోయి ఉంటే అది కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా ఇవన్నీ ముందుకు వచ్చేటా. ఈ రోజున కూడా పేదవాళ్ళకు 200 రూపాయల పెన్షన్ ఉంటుండే. కేసీఆర్ గొప్ప 2,000 ఇచ్చిన చెప్పుకున్నాడు. నీ గొప్పతనం కాదు, అది సోనియా గాంధీ గొప్పతనం. చివరిగా నమస్తే తెలంగాణలో మీ ఎక్సైజ్ శాఖ గురించి కమిషన్ అంటూ కూడా ఒక వార్త రాశారు, 5,000 కమిషన్. దాని గురించి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద ఏం స్పందిస్తారు? అదే కోర్టు తీర్పిస్తుంది కదా. 100 కోట్లు వాళ్ళు ప్రభుత్వానికి ప్రతిష్ట భంగం 100 కోట్లు కేసు వేసినాం. 100 కోట్లు కట్టినప్పుడు తెలుస్తుంది వాళ్ళు. అంటే నిరాధారమైనటువంటి నిందలు మోపే కార్యక్రమం చేస్తే బుద్ధి తెలివి ఉండాలి. కొద్ది కూడా అసలు పాలసీ లేదు, పాలసీ మార్చలే, పాలసీ మార్చిండ్రు, పాలసీ మారుస్తున్నారు. సంవత్సరానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేయలే 5,000 కోట్లు. 5,000 కోట్లు అవినీతి మాడతారు. అంటే కేవలం వాళ్ళ ప్రతిష్టను పెంచుకునే పరిస్థితి లేదు. వాళ్ళ ప్రతిష్ట పెంచుకుంటే వీళ్ళ ప్రతిష్ట దెబ్బతీస్తే మా ప్రతిష్ట పెడితే వాళ్ళు అనుకుంటున్నారు. చిన్న గీత పక్కన పెద్ద గీత అన్నట్టుగా అట్లా వాళ్ళది ఆలోచన వస్తుంది తప్ప చాలా టోటల్ బేస్లెస్ అండ్ బోగస్. అందుకనే పరువు నష్టం దావా కింద 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం ఇస్తా ఉన్నా. డబుల్ ఇంజన్ సర్కారు, డబుల్ డిజిట్ సీట్లు అంటుంది బీజేపీ. ఎట్లా చూస్తారు? ఇండియా కూటమా లేకపోతే ఎన్డీఏనా? ఏది రాబోతుంది? 100% ఇండియా కూటమి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఒక క్లారిటీ ఇచ్చారు. సో 100% ఇండియా కూటమి గెలవబోతుంది. అండ్ దాంతో పాటుగా ఏదైతే బోనస్ కాదు బోగస్ అంటున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం బురదల్లే ప్రయత్నం చేస్తుంది. సో వడ్ల కొనుగోలు జరుగుతూ ఉంది, వడ్ల
సందర్శన కూడా చేస్తా ఉన్నాను మంత్రిగా నేను. సో కేవలం ఇది బురదజల్లే ప్రయత్నమే ప్రతిపక్షాలు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పొన్నా లక్ష్మయ్య గారు మీరు గుండు కొట్టుకుంటారంటూ కూడా ఆయన సవాల్ విసినటువంటి తీర్మానం కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగానే ఇండియా కూటమి మరి జూన్ 4న రాబోతుందా, ఇండియా కూటమి గెలవబోతుందా, అండ్ జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చేయబోతా ఉన్నారు. ఇక శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి సో చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్ తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.